ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను నేను. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్లో టీపీఎస్ వెంకట రమణి అని ఇక్కడ ఈ ఎల్ఆర్ఎస్ లోకల్ పర్సన్ కాంపల్లి కనకేష్ అని ఆయన ఒక 3 ప్లాట్లు ఎల్ఆర్ఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాడు. 3 ప్లాట్లు అప్లై చేసుకుని ఎల్ఆర్ఎస్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి ఆ ప్లాట్కి 10,000 చొప్పున 30,000 రూపాయలు డిమాండ్ చేస్తుంది ఆవిడ. డిమాండ్ చేయడం కూడా ప్రసన్న కుమార్ అని ఉంటాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ద్వారా 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే వచ్చి బాధ్యత వచ్చేసి కంప్లైంట్ కాంపల్లి కనకేష్ వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని దాని కంప్లైంట్ ఆధారంగా మేము కూడా వెరిఫై చేసాం. వీళ్ళ యాంటిసిడెంట్స్ వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళ కాంటాక్ట్ అని వెరిఫై చేస్తే మాకు కూడా అడ్వర్స్గానే వచ్చింది. ఈరోజు మళ్ళీ సదరు ఆ కంప్లైంట్కి బ్రైబ్ అమౌంట్ ఏదైతుందో తర్వాత వాళ్ళు 30,000 మళ్ళీ ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది ప్లాట్కి 5,000 తప్పున 15,000 సెటిల్ చేసుకున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ ఈరోజు 15,000 కంప్లైంట్ కనకేష్ తీసుకొచ్చి టీపీఎస్ శ్రీ లక్కిరెడ్డి వెంకట రమణి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమెకి సహకరించినటువంటి డీల్ సెటిల్ చేసినటువంటి ప్రసన్న కుమార్ అతను కూడా ఏసీబీ ఆధీనంలో తీసుకుంది. ఎవరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ మిమ్మల్ని మీ పని చేయడం లీగల్గా చేయాల్సినటువంటి పనిని చట్టబద్ధంగా చేయాల్సిన పని ఎవరైనా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు నిరభ్యంతరంగా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చు. ఏసీబీ చాలా యాక్టివేట్ అయింది. మీకు రౌండ్ ద క్లాక్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1064. 1 సెకండ్ చెప్తున్నాను, 1064. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఖచ్చితంగా మా ఆఫీసర్లు మీ దగ్గరికి వచ్చి మీ రెస్క్యూకి మేము నిలబడతాము. ఖచ్చితంగా మీరెవరు చట్టబద్ధంగా మీరు చేయించుకోవాల్సిన పనికి ఏ అధికారి కూడా మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు లేదు. మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం, తోడుంటాం. ఎవరైనా అధికారి చిన్న అమౌంట్ అయినా ఎంత హ్యూజ్ అమౌంట్ అయినా ఏ అమౌంట్ అయినా బ్రైబ్ అమౌంట్ కింద అది ఎంత మొత్తమైనా మిమ్మల్ని ఏ అధికారిని అడిగితే ప్రభుత్వ ఉద్యోగి కనుక ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మళ్ళీ ఒకసారి చెప్తాం, మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మీరు ఖచ్చితంగా వెంటనే మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరొకసారి మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఈ ఏసీబీ రైడ్లో మీతో పాటు ఎవరు పాల్గొన్నారు అధికారులు? మా ఇన్స్పెక్టర్స్ మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. మా ఇన్స్పెక్టర్ సునీల్, శేఖర్, రామారావు మా సిబ్బంది అందరూ పార్టిసిపేట్ చేశారు. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి